ఇప్పుడు మన కాన్స్టలేషన్స్ పేరు ఎవరు చెప్పగలరో చూద్దాం. నేను చెప్తాను. ఇలా చూడు బగీరా, నువ్వు చెప్తే బాగుంటుంది. ఏమంటావు? నేనా? అది ఓల్డ్ కాన్స్టలేషన్, ఓల్డ్ స్టార్. నీకు మన కాన్స్టలేషన్ పేరు కూడా తెలీదా బకీరా? నువ్వు ఎందుకు అసలు ఇలా ఉన్నావు? రేపు పొద్దున్న నేను మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతాను. నువ్వు సరైన సమాధానం నాకు చెప్పాలి, తెలిసిందా? నా వల్ల అవుతుంది అనుకుంటే నువ్వు ఖచ్చితంగా చేయగలవు, కుదరదు అనుకుంటే జీవితంలో ఏది సాధించలేవు. ఇవాళ ఈ పాఠం చాలు. నువ్వు బాగానే లెసన్ చదివేవు కదా, ఎందుకు గుర్తు పెట్టుకోలేదు? నేను నీకు సాయం చేస్తాను. నేనెంత నేర్పించినాను నువ్వు అనుకుంటేనే ఇది సాధ్యం. అయితే ఇది నేనే చేస్తాను, నాకెవరూ నేర్పించొద్దు. ఒక్క నిమిషం. రేపు ఉదయాన్న కలుద్దాం. ఈలోగా నేను రాత్రంతా కాన్స్టలేషన్స్ గురించి చదివి నేర్చుకుంటాను. నువ్వు ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకునేలాగా అలవాటు చేసుకోవాలి. ఎలాగైనా దీన్ని గుర్తుంచుకోవడానికి ఏదైనా సులభమైన మార్గం కనిపెట్టాలి. కాన్స్టలేషన్ ఎలా ఉంటుందంటే ఆకాశంలో జంతువులన్నింటినీ ఒకటిగా కలిపినట్టు ఉంటుంది. ఒక స్టార్ చూసినప్పుడు బళ్ళు నాకు నేర్పించిన పాఠంలోని ఆ స్టార్ పేరే నాకు గుర్తుకు రావాలి. కాన్స్టలేషన్ అన్నింటికంటే ముఖ్యంగా అది నా ఇమాజినేషన్. స్టార్ పైన ఎలా గుర్తుంచుకోవడం? టిబాకో నేను ఒక లైన్ అని చెప్పుకుంటున్నాడు కదా, ఆ విధంగా. నిజంగా అద్భుతం. అసలు మీరు చాలా అదృష్టవంతుడు. నిజంగా చెప్తున్నారా లేక ఏడిపిస్తున్నారా? లేదు, వెకతాళి చేయటం లేదు. నేను చెప్తున్నానుగా, ఇది నిజంగా అద్భుతమైన గిఫ్ట్. ఆ దేవుడు ఇది మీకు ఇచ్చిన ఒక వరం అనొచ్చు. ఇంత అందంగా పాట పాడినట్టుగా ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకుంటున్నారేంటి? మేము కూడా ఇప్పుడు ఈ విధంగానే పాట పాడుకుంటాం. కాన్స్టలేషన్ అంటే ఏమిటంటే ఆకాశంలో ఉండేటటువంటి మృగాలు లాంటివి. బగీరా, నువ్వు ఇప్పుడు కాంపిటీషన్కి రెడీగా ఉన్నావా? బగీరా, లేట్ అవుతోంది. నువ్వు వెళ్ళి బల్లుతో చెప్పు, నేను బగీరా ఎక్కడున్నాడో చూస్తాను. వెళ్ళరా. నేనే ఈ రోజు యువరాజుని, అంతేకాకుండా పిల్లి జాతికి చెందిన వాడిని కూడా. ఒకవేళ మీకేదైనా ఆపద వస్తే వెంటనే నన్ను సంప్రదించండి. ఎక్కడున్నా సరే నేనొచ్చి మిమ్మల్ని కాపాడతాను. మిమ్మల్ని అంతం చేయడానికి వచ్చిన శత్రువులపై దాడి చేసి నేను ఒక హీరోనవుతా. త్వరగా రండి బాస్, మనకి నిధిలో భోజనం దొరికింది, తినేద్దాం. నా దగ్గర ఓ మంచి ఐడియా ఉంది. దానికోసమే నేను ఇప్పుడు ఎదురు చూస్తున్నాను. అదేమిటంటే ఆ బగీరా ఇప్పుడు ఆ కోతల గుంపు దగ్గర ఉంది. ఖచ్చితంగా మౌగ్లీ దాన్ని వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు వాడి పని పడతాం. మీరేమంటున్నారు? ఈ చోట్ల తనని పట్టుకోవాలా? మనం గనక ఇరుక్కున్నామంటే మన పని అయిపోతుంది. అది నిజమే, కానీ అవన్నీ ఆలోచిస్తే మనం ఏ పని చేయలేం. ఈ రోజు నేను అనుకున్నది సాధిస్తాను. మోగ్లీ బగీరాని వెతుక్కుంటూ వెళ్ళాడు. మీరు వెతుక్కుంటూ ఉంటారని మీకు ఈ విషయాన్ని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఒక విషయం తెలియాలి. తను ఆ లెసన్స్ అన్ని సరిగ్గా చదువుతున్నాడో లేదో తెలియాలి. వాళ్ళందరూ వచ్చేలోగా నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఇప్పుడు మీరందరూ ఎవరిలో డాన్స్ చేస్తున్నారు? ఇక మీదట ఈయనే ఈ స్లామ్ కి కింగ్. మాస్టర్ బగీ, మాస్టర్ బగీ, మాస్టర్ బగీ. హే, మార్షాన్ ఎక్కడైనా చూసారా? నేను తనకి థ్యాంక్స్ చెప్పాలి. చెప్పిన తర్వాత మోగ్లీని కలవడానికి వెళ్తాను. మాషా, 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 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? షేర్ ఖాన్, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నన్ను క్షమించండి మాస్టర్ బాగీ, నన్ను ట్రాప్ చేసిందంటూ మీరు ఇరుక్కున్నారు. మాస్టర్ బ్యాగియా? ఇప్పుడిక్కడ ఉన్నది ఒకే ఒక మాస్టర్, అదెవరో కాదు, నేనే. నీలో అంత ధైర్యం ఉంటే ముందు దీన్ని తెరిచి నాతో మాట్లాడు, చూద్దాం. నన్ను రెచ్చగొట్టాలనుకుంటున్నావా? అలా మాట్లాడితే నిన్ను వదిలేస్తానని నీ నమ్మకం. అది జరగదు. నాకు ముఖ్యమైన పనుంది. మోగ్లీ ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు.
మాషా బగీరాలిద్దరూ ఇప్పుడు నా కస్టడీలో ఉన్నారు. ఖచ్చితంగా మోగ్లీ వాళ్ళని కాపాడడానికి ఇక్కడికి వస్తాడు. వాణ్ణి భద్రంగా తీసుకొచ్చి నాకు అప్పగిస్తేనే నేను వాటిని విడుదల చేస్తాను, లేదంటే వాటిని నేను చంపేస్తాను. ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి, అర్థమైందా? ఇటు నుంచి బయటపడడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ బ్యాంబూవుడ్ తలుపుని ఎలాగైనా తెరవాలి. కానీ ఎలా దాన్ని ఓపెన్ చేయగలం? అది బాగా తాళం వేసి ఉంది కదా. ఆ ట్రిపాకీ అని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, హే ట్రిపాకీ, ఇక్కడ నీలాంటి తోడేల్ని ఒక మంకీ చంపి చివరికి ఆ మంకీ కూడా చనిపోయింది. ఆ మంకీ ఇప్పుడు ఇక్కడే ఉంది. అది ఇక్కడికి వచ్చే తోడేల్ని ఊరికే వదలడం లేదు. ఏంటి మార్షా, నువ్వు కూడా విన్నావు కదా? నేను చెప్పింది నీకు గుర్తుందిగా? లేదు లేదు, మీరు చెప్పింది నేను వాస్తలు నమ్మను. మీరు నన్ను మోసం చేయాలని చూస్తున్నారు, అంతే కదా? నాకు అంత మాత్రాన బుర్రలేదనుకోకండి. మీరు నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించాలని చూస్తున్నారు. నాకు చాలా బాగా అర్థమైంది. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఇప్పుడే నా పని ప్రారంభిస్తాను. ఇలా చూడు, ఒక మాస్టర్గా నేను చెప్తున్నాను, నీ చుట్టూ ప్రమాదం పొంచి ఉంది. ఖచ్చితంగా నువ్వు ఆ ప్రమాదంలోంచి బయటపడాలి. నిన్ను కాపాడడానికి నేను తప్ప ఇంకెవ్వరూ ఇక్కడ లేరు. తలుపు తెరు, నేను నిన్ను కాపాడుతాను. కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి. వగీరాని నన్ను బంధించారు. మమ్మల్ని కూడా బెదిరించాడు. మీరు ఒక సహాయం చేస్తే చాలు. వగీరా ట్రిపాకీని మరిపించేలా చేస్తుంది. మీరిప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను, అది మాత్రం చేస్తే చాలు. నా మాటను వినలేదు కదా? ఇంకాసేపట్లో నిజాలంతా నీకు తెలుస్తాయి. ఆ మంకీ నిన్ను చంపడానికి ఇక్కడికి వస్తోంది. బగీరా, మాషా, ఇక్కడ ఏం జరుగుతోంది? అందరూ కాస్త నోరు తెరిచి మాట్లాడతారా? నేను వాళ్ళిద్దరిని వెతుకుతున్నాను. వాళ్ళెక్కడ? చాలా రోజుల క్రితం నేను ఈ చోట్లో చనిపోయాను. ఇక్కడికి ఏ నక్క వచ్చినా కానీ నేను వదిలిపెట్టను. నన్ను వెంటనే చంపేసి తినేస్తాను. నువ్వు ఈ రోజు నాకు చిక్కావు ట్రిపాకీ. కాపాడండి. వెల్ డన్, నువ్వు నిజంగా అద్దరు కొట్టేశావు. బగీరా, మాషా, ఇక్కడ ఏం జరుగుతోంది? బగీరా, షేర్ ఖాన్, బగీరా మాయమవడానికి నువ్వే కారణమా? నువ్వు 24 గంటలు ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటావా? ఈ రోజు నీ గురించి నువ్వు చాలా బాధపడతావు. నువ్వు ఖచ్చితంగా నన్ను పట్టుకోలేవు షేర్ ఖాన్. షేర్ ఖాన్ ట్రాప్ లో మోగ్లీ ఇరుక్కున్నాడు. నేను వెళ్ళి ఎలాగైనా అందరినీ హెల్ప్ కి తీసుకొస్తాను. ఇక నా నుంచి నువ్వు తప్పించుకోవటం అన్నది అసాధ్యం. రా, వచ్చి నా పైన కూర్చో. త్వరగా అందరూ ఒకే టైంలో వేయండి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? బగీరా ఇంకా మంకీస్ నన్ను షేర్ ఖాన్ దగ్గర నుంచి కాపాడారు. మనందరం కలిసే ఇది చేసాం, సరేనా? ఆకాశంలో ఉన్న కాన్స్టలేషన్స్ చూడడానికి మన భూమిలో ఉన్న జంతువుల్లాగే ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రాన్ని చూస్తుంటే నాకు బళ్ళునే గుర్తుకొస్తాడు. నేను నిజమే చెప్తున్నా. ఒక్కొక్క కాన్స్టలేషన్ నా ఇమాజినేషన్ గా మారింది. ట్రిపాకీ ఏమో అనుకుంటున్నాడు, తనే లయనని. బగీరా, నిన్ను తలుచుకుంటుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. అన్నిటికంటే నీ దగ్గర ఉన్న టాలెంట్ ని నువ్వే పెంచుకోవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా చేసావు, అదరగొట్టేశావు. దీనంతటికీ కారణం వీడే. ఎకీనే నాకు ఆ ప్లాన్ ఇచ్చింది. నిజం. నీకు నేనేమని చెప్పాను?
వాళ్ళని తప్పించుకునే వద్దని చెప్పాను కదా. లేదు మాస్టర్, వాళ్ళు నన్ను మోసం చేశారు. నేను ఎంతో పోరాడే చూశాను, కానీ అది పనికి రాలేదు. అందుకే ఇక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చేసాను. నువ్వు దద్దమ్మవని ప్రతిసారి నిరూపించుకుంటున్నావు. నిన్నేం చేస్తానో చూడు. దయచేసి నా మీద కోపడికండి బాస్, ఇంకా ఎప్పుడు ఇలా చెయ్యను. అసలే అక్కడున్న నేను ఒక మంకీ దయ్యం దగ్గర నుంచి తప్పించుకుని వచ్చాను. చూడండి, భయంతో నా కాళ్ళు చేతులంతా ఎలా వణుకుతున్నాయో. ఇలాంటి ఒక షేప్ లో ఉన్న స్టిక్ కోసమే నేను ఇప్పుడు వెతుకుతున్నాను. ఇది చాలా ఈజీ, నేను త్వరగా దాన్ని కనిపెట్టగలను. షేప్ మర్చిపోయాను. ఇక్కడ ఇలాంటి చెట్టు కొమ్మలు చాలా ఉంటాయి, అన్ని ఒకట్లాగే ఉంటాయి. కాస్త ఇలా చూడండి, ఒక వ్యత్యాసమైన షేప్. కానీ ఇది మనకు అవసరం లేదు. ఏది అవసరమో త్వరగా వెతుకు మోగ్లీ, టైం వేస్ట్ చేయమాక. నేను ఇప్పుడు బాగా కాన్సంట్రేట్ చేసి చూడాలి. అసలు అది చూడడానికి ఎలా ఉంటుంది. తిను తిను, ఎంత కావాలంటే అంత తిను, ఎందుకంటే కొన్ని రోజుల్లో నేను నిన్ను తినేస్తానుగా. ఓకే, నేను ఒకటి కనిపెట్టాను. అద్భుతం బగీరా, ఇది ఖచ్చితంగా నేను అడిగినట్టే ఉంది. నా అవసరాన్ని ఇది తీరుస్తుందని అనుకుంటున్నాను, కానీ నీ దగ్గర ఉన్నది నా అవసరం తీరుస్తుందని తెలియదు. కావాలంటే దీంతో వీపు గోక్కోవచ్చు. ఆ, ఆ, హ. ఆ. దీన్ని ఎవరు విసిరారు? నువ్వే పారేశావు. కానీ అదెలా మళ్ళీ బౌన్స్ అయ్యి నీ దగ్గరికే వచ్చింది? ఇదొక మ్యాజిక్. ఏంటి మ్యాజికా? నాకు అలా అనిపించట్లేదే. ఇది ఎలా మళ్ళీ మన దగ్గరికే వచ్చింది? ఇందులో అసలు ఏముంది? ఇలా చూడు బల్లు, దీన్ని వేగంగా విసిరితే ఏమవుతోందో. వావ్! మౌగ్లీ, నేనే ఇందులో ఛాంపియన్. నువ్వు నిన్నే మెచ్చుకోకు. బకీరా లాంటి ఒకళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడుకో. కమాన్ డౌజీ, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. నాకు బాగా ఆకలేస్తోంది. నేను నీకు ఒక మ్యాజిక్ చేసి చూపించనా? మోగ్లీ, ఏది చెయ్యి చూద్దాం. నేను మ్యాజిక్ చూడాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు మళ్ళీ నా చేతికి రావాలి. ఇది నిజంగానే మ్యాజిక్? చాలా చాలా బాగుంది. రానా, నీకేం కాలేదుగా? ఇదే విధంగా నువ్వు ఇంకా చాలా మ్యాజిక్లు చేయగలవా? ఇలా చూడు రాడా, తను చెప్పేది అబద్ధం, నిజం కాదు. ఇది కేవలం చెక్క మాత్రమే. దాని షేప్ వల్లే మనం విసిరేస్తే తిరిగి మన దగ్గరికే వస్తుంది. మీరు నన్నే మోసం చేయాలని చూస్తున్నారా? నీ స్టిక్ తో మ్యాజిక్ చేస్తానన్న పేరుతో ఎంత దారుణం చేసావో చూసావా? ఇక నుంచైనా కుదురుగా ఉండు. రానా అలా చేస్తే దానికి నేనేం చేయగలను? నిజంగా ఈ స్టిక్ లో ఏదో ఒక మ్యాజిక్ ఉంది. నేను దాన్ని నమ్ముతున్నాను. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని నాకు అనిపిస్తోంది. హే ఈటా, నా దగ్గర ఏముందో చూడు. ఇదేం జోక్ కాదు, ఇప్పుడు చూడండి. వావ్! దానికి కారణం షేప్. ఆ పుల్లకి ఉండే షేప్ వల్లే దాన్ని విసిరేసినా మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. వేరే ఇంకేం మ్యాజిక్ ఏమీ అందులో లేదు. వేగంగా ఆ కొబ్బరి బొండాల్ని కింద పడేశాయి. ఇది చూడడానికి బాగుంది, నేను ట్రై చేయొచ్చా? నువ్వు దాన్ని ఎలా విసిరావో చూసావా? నాకు తెలియటం లేదు, అనేక వెగతాలు చేస్తున్నావు. అదేమిటో నాకు నేర్పించొచ్చు కదా. నేను నిన్ను ఎగతాలు చేయలేదు, ఊరికనే నవ్వాను. నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీకు వస్తుంది. ఇది చూడడానికి చాలా బాగుంది. హే, దాన్ని నా దగ్గర ఇచ్చేసి వెళ్ళు. ఆ బాబు దగ్గరున్న స్టిక్ తీసుకురామని ఎందుకురా గొడవ చేస్తున్నారు? అది ఆ అబ్బాయికి తిరిగి ఇచ్చేయండి. నన్ను కింద పడేసింది కాక నవ్వుతున్నారా? నా చేతిలో దొరకండి చెప్తాను. ఇలా చూడు మోగలి, నీ స్టిక్ వల్ల ఇక్కడ చాలా సమస్యలు వస్తున్నాయి. దీన్ని నువ్వు ఇక్కడెక్కడైనా పడేసి వస్తే బాగుంటుంది. అప్పుడే కరెక్ట్ గా ఉంటుంది. లేదు, నేను అలా చేయలేను. దీంతో మంచి మ్యూజిక్ కూడా వేయొచ్చు. మీరు చెప్పినట్టు వీపు గొక్కోవడానికి కూడా యూస్ అవుతుంది. సరే పోనీలే, దాన్ని తనతోటే ఉంచుకోనివ్వు. పరిస్థితి ఇలాగా కొనసాగుతూ ఉంటే ఈ స్టిక్ కోసం అందరూ కొట్టుకుంటారేమోనని నాకు చాలా భయంగా ఉంది. ఏం చేద్దామో చెప్పండి.
నువ్వు దాన్ని విరగొట్టేయకు. నేను ఈ పక్షిని తిందాం అనుకుంటే ఎప్పుడు చూసినా మోగ్లీ వెనకాలే తిరుగుతోంది. అలా అంతే ఏం చేయను. ఈ స్టిక్ ని విరగొట్టడానికి నాకేంటి పిచ్చా? ఎవ్వరూ దీంతో ఆడకూడదు, నేను మాత్రమే ఆడాలి. చాలా మంచి ఐడియా మోగ్లీ. నేను వెళ్ళి మళ్ళీతో చెప్తాను. వాడితో చెప్పకు, ఇక్కడే ఉండని తెలిస్తే తిడతాడు. ఇప్పుడు నాకు మంచి సందర్భం వచ్చింది. దీన్ని బాగా ఉపయోగించుకుంటాను. దీన్ని దాచిపెట్టారనుకుని ప్రశాంతంగా వెళ్తున్నారా? బాయ్. హే, నా స్టిక్. నువ్వేం దిగులు పడకు మోగ్లీ, నేను దీన్ని భద్రంగా ఓ చోట దాచి పెడతాను. దాన్ని ఇవ్వమని చెప్తున్నానుగా. ఏయ్, నేను ఎవరితో అయినా దీన్ని చెప్పాలి. ఎవరి దగ్గర చెప్పను? ఎలా ఉంది? ఈ చోటు ఇప్పుడు ఎవ్వరికీ తెలియదు, తెలుసా? కాలు మన మోగ్లీ స్టిక్ ని దొంగలించుకుంది. నువ్వేమంటున్నావు? అదొక స్టిక్ అనే దాన్ని దొంగలించాడా? ఏదైనా సరే మోగ్లీకి అది చాలా ఇష్టమా? వాడు వెనకాలే వెళ్ళాడు. ఇప్పుడు ఇదొక పెద్ద సమస్య. ఇప్పుడు ఇదో కొత్త సమస్య. నేను ఒక అద్భుతమైన పథకాన్ని వేశాను షేర్ ఖాన్. భద్రంగా ఓ చోట దాచి పెడతాను. ఆ పక్షిని నేను విందుగా ఆరగిస్తాను, నువ్వేమో మోగ్లీని విందుగా ఆరగించు. మోగ్లీ, ఇది కాలు ఈకలు. మోగ్లీ కూడా ఇటువైపే వెళ్ళుండాలి. కాలు ఏదో మాయ చేస్తున్నాడేమోనని నాకు అనుమానంగా ఉంది. వెళ్ళి చూద్దావా? మోగ్లీ! దిగులు పడకండి, నాకేం కాదు. ఆ గొంతు మోగ్లీ గొంతులానే ఉందే. షేర్ ఖాన్, బకీరా, ఈసారి నిన్నెవ్వరూ కాపాడలేరు. నేను వేసిన పథకం విజయవంతం కాబోతోంది. ఇక ఆలస్యం చేయకుండా నా విందును ఆరగించాలి. నీకు తప్పించుకునే దారి లేదు మోగ్లీ. కాలు, నీకోసం నా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది. నాకే సమస్య లేదు, మోగ్లీని కాపాడాలి. షేర్ ఖాన్, నువ్వు ఎప్పుడు చూసినా మోగ్లీని ఇబ్బంది పెడుతున్నావు. హే మోగ్లీ, డౌజీ, నేను అనుకున్నట్టే నువ్వు తెచ్చేసావు. తెలుసు, నీకేం కావాలో నాకు ముందే తెలిసి కదా. ఐఎమ్ ఫెంటాస్టిక్. ఎవరికి ఎప్పుడెప్పుడు ఏం కావాలో అన్నీ తెలుసు. ఆ చెక్క ముక్క సహాయంతో నన్ను ఎదుర్కోగలను అనుకుంటున్నావా? దీన్ని సామాన్యంగా నువ్వు అనుకోకు, సరేనా? బల్లు, దీన్ని పట్టుకో. బాగా టైట్ గా పట్టుకోవాలి, సరేనా? ఏదో ప్లాన్ చేశాడని మాత్రం నాకు అర్థమవుతోంది. యాహూ! చూసారా నా స్టిక్ ద్వారా ఏమంతా చేయడానికి అవుతుందో? నా స్టిక్. కాలు, ఇదంతా నీ వల్లే. చేయాల్సిందంతా చేసి ఎలా నటిస్తున్నావు? నన్ను తిట్టకండి బాస్, నేనే దెబ్బతిన్నాను. నన్ను క్షమించు మోగ్లీ. నేను అన్ని చోట్ల వెతికాను, నాకు అర్థం కావట్లేదు అది ఎక్కడికి వెళ్ళుంటుంది. నువ్వేం బాధపడక మోగ్లీ, నీకు ఖచ్చితంగా ఇలాంటిది ఇంకోటి దొరుకుతుంది. దొరికితే దొరుకుతుంది,
కానీ ఈ స్టిక్ లో దొరకదుగా. నేను వస్తాను. ఈసారి ఖచ్చితంగా ఆ స్టిక్ ఎక్కడుందో మనం కనిపెట్టి తీరాలి. తన ఆ స్టిక్ వదిలేటట్టు లేడు. దొరికితే నాకు కూడా సంతోషమే.